దుర్మార్గమైన పాలన చెప్తే వచ్చుంటే ఇవన్నీ నుంటే బాగుంటాయి, కానీ ఇనే ఓపిక లేదా ఉండే 10 మందికి కూడా. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గమైన పాలన వల్ల 466 కోట్ల రూపాయలతో అయిపోయిన ప్రాజెక్ట్ని ఈరోజు 990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చింది. కాలయాపన 221కి అయిపోయే ప్రాజెక్టు 2027-28కి పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి వచ్చింది. అదర్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష, ఆ రోజు మీరు చూస్తే పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ 2,15,000 ఎకరాలు, బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార 2,10,000 ఎకరాలు, హంద్రి నివాసు జల స్రవంతి 1,93,000 ఎకరాలు, సర్దార్ గౌతలచ్చన్న తోటపల్లి 1,64,000 ఎకరాలు, శ్రీ కృష్ణదేవరాయ గాలేరు నగరి సుజల స్రవంతి 65,000 ఎకరాలు, కందుల ఓబుల్రెడ్డి గుండ్లకమ్మ 60,000 ఎకరాలు. ఇవన్నీ కూడా న్యూ ఆయకట్టు క్రియేట్ చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. నెక్స్ట్ ఇంకో పక్క అధ్యక్ష ఇరిగేషన్ కాన్సన్ట్రేషన్ పెట్టాం. రెండోది న్యూ ఎపిక్ సెంటర్ గ్రోత్ పెట్టి అమరావతి అధ్యక్ష, ఈ ప్రాజెక్ట్ను చూస్తే ఎంత బాగుందో ఒకసారి చూడండి. వరల్డ్ బెస్ట్ సిటీగా తయారైంది. ఈరోజు దేశంలో ఒక ఆస్పిరేషన్ ఉంది, కొత్త నగరాలు రావాలని. ఇప్పుడు వచ్చిన నగరాలన్నీ చాలా పూర్వం వచ్చినటి. ఆ రోజు హైదరాబాద్ సికింద్రాబాద్ 2 నగరాలుంటే నేను సైబరాబాద్ నగరాన్ని యాడ్ చేశాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆ పేరు నేనే పెట్టాను. బిల్ క్లింటన్ వచ్చాడు, ఆ రోజు ఇనాగరేషన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు అమరావతి అధ్యక్ష, ఆ రోజు కానీ ఇదే స్పీడ్లో కానీ జరిగి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా తయారయ్యేది. అమరావతి ఫస్ట్ లెటర్ ఏ, లాస్ట్ లెటర్ ఐ. అక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. ఇక్కడ అమరావతి దేవతల రాజధాని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా తయారై ఉండేది. దాన్ని దుర్మార్గులు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడంతా అధ్యక్ష మీరు చూస్తే స్ఫూర్తి కూడా ఇంపార్టెంట్. 34,400 ఎకరాలు, 29,966 మంది రైతులు ఒక్క డిస్ప్యూట్ లేకుండా పూర్తిగా వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ల్యాండ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 41,170 కోట్ల రూపాయలకు టెండర్ పిలిచాం. 4,318